ఛానల్ గురించి, నా గురించి ఇంట్రడక్షన్ ఇయ్యకుండా మీరెందుకు థంబ్‌నెయిల్ చూసి ఓపెన్ చేసిండ్రో డైరెక్ట్ కంటెంట్‌కెళ్ళిపోదాం. కానీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మీకిది ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఒకవేళ స్లో అనిపిస్తే 1.5x ఆర్ 2x ఎంత స్పీడ్‌లో అంత అర్థమైతదో అంత స్పీడ్‌లో పెట్టుకొని వినండి. సో, క్లియర్‌గా థంబ్‌నెయిల్ ప్రకారం ఏమన్నా జీరో రిస్క్ కాదు. లో రిస్క్. ఎవడైనా ఫ్యూచర్‌లో ఇంక్లూడింగ్ నేనైనా గూడా జీరో రిస్క్ స్ట్రాటజీ అని ఎవ్వరు థంబ్‌నెయిల్ పెట్టినా గూడా సింపుల్‌గా అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా లో రిస్క్ మాత్రమే ఉంటది. జీరో రిస్క్ అనేది ఉండదు స్టాక్ మార్కెట్‌ల. నేను ఫ్యూచర్‌లో ఎప్పుడైనా గూడా లో రిస్క్ అని పెడితే జీరో రిస్క్ అని పెడితే నిర్దాక్షిణ్యంగా అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసి ఏ ఛానల్ చూడకు. ఏ వీడియో చూడకండి. సో, డైరెక్ట్ కంటెంట్‌కెళ్ళిపోతే ఇది మెయిన్‌గా పనిచేసేది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 మీద పనిచేస్తాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి. వేరాజ్ సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ పోతే నంబర్ ఆఫ్ యూజర్స్ తక్కువ ఉంటారు. మ్యానిపులేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, అందుకని బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 మీద మాత్రం ఎక్కువ వర్కౌట్ అయితది. వేరే ఇండెక్స్ మీద కూడా వర్కౌట్ అవుద్ది. బట్ రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే దెబ్బ పడితే గట్టిగా పడతది. మొత్తం క్యాపిటల్ అంతా పోతది. సో, డైరెక్ట్ కంటెంట్‌కెళ్ళిపోతే ఏం చేయండి అంటే బ్యాంక్ నిఫ్టీ కావాల్సిన టైమ్ ఫ్రేమ్స్ 1 డే అండ్ 1 మినిట్ రెండే టైమ్ ఫ్రేమ్స్ వాడతా. నెక్స్ట్ మూవింగ్ యావరేజెస్ 20, 50, 100, 200 నేనైతే ఇవే యూజ్ చేస్తా. ఎందుకంటే నేను చెప్పే స్ట్రాటజీ కాబట్టి నాకు అర్థమైన ఎక్స్పీరియన్స్ ప్రకారం 1 ఇయర్ అవుతుంది నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసి. అట్లని చెప్పి పైసలు బాగున్నాయంటలేను. నెగిటివ్‌లోనే ఉన్నా. బట్ నాకు అర్థమైంది మీకు చెప్తున్నా. ఎక్కడ తప్పులు చేస్తామనేది మీకు చెప్తున్నా. సో, మెజారిటీ మనోళ్ళందరూ ఇప్పుడు ఫుల్ టైమ్ ట్రేడర్స్ అయితే కాదు. కొంతమంది ఆఫీస్ చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మనకి ఎక్కువ టైం ఉండదు. మనకు ఉండేదంతా లిమిటెడ్ టైం ఉంటది కాబట్టి ఆ టైంలో మధ్య మధ్యలో చూస్తూ ఉంటాం. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి ప్యాటర్న్ బట్టి తీసుకొని ఇదంతా మ్యానిపులేషన్స్, స్టాప్ లాస్ హిట్ చేయడాలు ఇవన్నీ తలకాయ నొప్పి కాబట్టి సీదా 1 డే చార్ట్‌కే నేను ఫస్ట్ ఏం చేయండంటే ఇప్పుడు నిన్న క్లోజింగ్ పాయింట్ ఏది ఇది. ఫస్ట్ ఈ ఉన్న లైన్స్ తీసేస్తున్నా. ఉన్న లైన్ తీసేసి సపోజ్ ఇవాళ నిన్న నేను ఏదైతే స్ట్రాటజీ చేసినో అనుకున్నానో అది వర్కౌట్ అయింది. నేనే చెప్తున్నా. నెక్స్ట్ ఇవాళ ఇదే వీడియోలో రేపు ఎట్లుండబోవచ్చు అన్నట్టు నేను అనుకుంటా. ఒకవేళ అది వర్కౌట్ అయితే రేపు వీడియోలో చూద్దాం. అది వర్కౌట్ అయితదా? లేదా? ఒకవేళ వర్కౌట్ కాకపోతే ఎందుకు కాలే? ఒకవేళ వర్కౌట్ అయిందనుకో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ నిన్న మార్కెట్ ఈ నుంచి ఈడి వరకు మూవ్ అయిపోయింది. మనకైతే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ఇవి. ఈ మూవింగ్ యావరేజెస్‌ని అయితే 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న మూవింగ్ యావరేజెస్‌ని దాదాపు మాక్సిమం ఇండెక్సెస్ అయితే రెస్పెక్ట్ ఇస్తది. ఎలా అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళడం. లేకుంటే మూవింగ్ యావరేజ్ నుంచి రిజెక్షన్ అవ్వడం. ఇక్కడ మూవింగ్ యావరేజ్ నుంచి సపోర్ట్ ఇలా. ఈడ రిజెక్షన్స్. సో, ఎవ్రీ డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటదని అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో ఇక్కడ మూవింగ్ యావరేజ్ దగ్గరలో లేనే లేదు. సో, ఆ రోజు ట్రేడింగ్ నేనైతే పర్సనల్‌గా స్కిప్ చేస్తా. ఎందుకంటే తీసుకొని నెగెటివ్‌లో పోయేదానికంటే ఉన్నదాన్ని క్యాపిటల్‌గా వాడుకోవడం బెటర్. ఇప్పుడు డైరెక్ట్ స్ట్రాటజీకెళ్ళిపోతే ఏందంటే ఫస్ట్ నిన్న మార్కెట్ ఇక్కడ నిన్న ఉన్న మూవింగ్ యావరేజ్ ఏది ఈ లెవెల్‌లో ఉంటది. సో, నెక్స్ట్ డే మూవింగ్ యావరేజ్ ఏ లెవెల్‌లో ఉండొచ్చు అని నేను అనుకున్నాను. ఎలా అనుకున్నానంటే ఇక్కడనుంది. సో, ఇక్కడ నుంచి అయితే పైకెళ్తుంది కదా! ఒకవేళ పైకెళ్తే ఈడ నుంచి ఈడికైతదేమో అన్నట్టు ఈ లెవెల్‌లో ఒక లైన్ డ్రా చేసుకున్నా. నెక్స్ట్ పైనది నిన్న ఈ లెవెల్‌లో ఉంది. సో, పైనుంచి కిందకొస్తుంది కదా! సో, అంటే కొంచెం కిందకొస్తదేమో అన్నట్టు నేను ఈ లెవెల్ డ్రా చేసుకున్నా నిన్ననైతే. అది ఇప్పుడు లేదు. ఎందుకంటే మీకు చూపించే ప్రాసెస్‌లో తీసేసి తర్వాత ఇప్పుడు చేయాల్సిందేందంటే నెక్స్ట్ ఈ లైన్స్ ఏవైతే మనం గీసుకున్నామో మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటది కావచ్చు అని అనుకున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ ఈ లైన్‌ని, ఈ లెవెల్‌ని ప్రీవియస్‌గా ఎప్పుడన్నా మన ఇండెక్స్ లేకపోతే క్యాండిల్స్ రెస్పెక్ట్ చేసిందా? దాన్ని కన్సిడర్ చేసిందా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకున్నట్టే. అంటే లైక్ ఇవన్నీ ఒక 50 ఇక్కడ ఎంతుంది? 932 ఉంది. ఇక్కడ నేను పెట్టిందంతా 942 అంటే 10. సో, అప్రాక్స్‌గా ఒక 50 పాయింట్స్‌ని నెగ్లిజిబుల్ లెక్క తీసుకోవచ్చు లైక్. సో, ఇక్కడ ఇది రెస్పెక్ట్ చేసింది. తర్వాత ఈ లెవెల్‌లో రెస్పెక్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకోంది అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకెక్కడన్నా ఉందా? తర్వాత ఒకసారి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి పోయి చూద్దాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తుందా? ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సారీ ఇది ఇయాల్టిది. నెక్స్ట్ ఇక్కడ రిజెక్ట్ అయింది. ఈ చిన్న సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ రిజెక్షన్ అయింది. సో, మనం డ్రా చేసుకున్న లైన్ అయితే ఇక్కడ సపోర్ట్ అండ్ రిజెక్షన్స్ లాగా ట్రీట్ చేస్తుంది. అంటే ఈ లెవెల్‌కి ఈఎంఏ ద్వారా ఇంపార్టెన్స్ ఉంది. మూవింగ్ యావరేజ్ ఇంపార్టెన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ లెవెల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది అని అర్థమైంది. సో, నెక్స్ట్ చేయాల్సింది ఏంది అనంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే సపోజ్ ఇక్కడ ఓపెన్ అయింది ఫస్ట్ ఇలా పెట్టి ఈ లెవెల్ ఎక్కడన్నా ఓపెన్ అవ్వని.
ఇవాళ లక్కీలో ఏమైంది, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఫాలో అవుతుంది అని అనుకో మేజర్గా, లేకపోతే పైకి వెళ్ళి ఇక్కడ రిజెక్షన్. సో ఇవాళ జరిగింది ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయింది, కంప్లీట్ ఫాలో అవుతూ ఈ వరకు వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఈఎంఎస్ సపోర్ట్ అండ్ లెవెల్ సపోర్ట్ ఉన్న ఏరియా వరకు వచ్చింది. సో ఇక్కడ ఎంత, ఇది 959, ఇక్కడ 942. సో 10 పాయింట్స్ డిఫరెన్స్. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఎంట్రీ తీసుకోవడం ఈజ్ ద బెస్ట్. తర్వాత ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడనే మనం ఎంటర్ అవ్వడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ పాయింట్స్లో ఎగ్జాక్ట్గా టచ్ అయ్యే పైకి వెళ్ళాలని ఆప్షన్ లేదు. ఒక్కోసారి దీనికి టచ్ అయ్యి పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, బ్రేక్ డౌన్ అయితే మన స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది. జనరల్గా స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రం ఇంపార్టెన్స్ ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటావు. ఈ లెవెల్ అంతా ఎంత, 949. ఇక్కడ లెవెల్ ఏంది, 50,900. 50,900 సిఈ, టైం ఎంత, 9:59. ఇక్కడ చూస్తే 9:59. సో ఐదర్ ఇక్కడ ఏదో ఒక లెవెల్లో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటావు. అంటే ఈ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు. సరే అంత ఎందుకు, ఇక్కడనే ఎంట్రీ తీసుకున్నావు అని అనుకో. నెక్స్ట్ స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి అని అంటే, ఈ లెవెల్ ఉందా మనం డ్రా చేసుకుంది, ఈ లెవెల్ కింద 1 మినిట్ క్యాండిల్ ఒకవేళ క్లోజ్ అయితే సీదా ఎగ్జిట్ చేసేసి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనం చేసేదే 10,000, 5,000, 3,000తో. సో బ్యాంక్ నిఫ్టీలో ఫ్రీక్వెంట్గా 500-600 ఇట్లా పాయింట్స్ అటు ఇటు కొడుతూనే ఉంటుంది మనకి పిఎన్ఆర్లో చూసి. ఈ లెవెల్ దాటి కిందికి వచ్చి 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే నిర్దాక్షణంగా ఎగ్జిట్ కొట్టే. మన టార్గెట్ ఏంటిది అని అనుకుంటే, ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ పైకి మూవ్ అవుతుంది కదా, బేసిక్గా సపోర్ట్ తీసుకొని ఒక మార్కెట్ మొత్తానికి కొలాప్స్ అయిదామని అనుకున్నా కూడా లెవెల్ సపోర్ట్ అండ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం పైకి అయితే వెళ్తుంది. ఇక్కడ వెళ్ళినట్టు కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అయిపోయి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. బట్ ఈ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మీ పిఎన్ఎల్లో చూస్తే ఆ రోజు మీకు సరిపోయేంత అమౌంట్ కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ ఈ లెవెల్లో ఉంది, ఈ లెవెల్ ఎంత, 961. ఈ లెవెల్ తీసుకో, 236 క్యాలిక్యులేటర్ ఓపెన్ 236 ఇంటూ తీసుకునే లాట్స్ ఎన్ని, 2 లాట్స్ 30. ఎంటర్ ఎంత అవుతాం, 7080తో ఎంటర్ అవుతున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి ఎంత మూవ్ అయింది, 241, 273 మైనస్ 241, 32 ఇంటూ 30, 960 సరిపోదా, 960 అంటే ఎంత అవుతుంది, మీరు ఎంటర్ అయ్యేది ఎంత, 7080తో ఎంటర్ అయింది కదా, డివైడెడ్ బై 7080, 13%. ఎవడిస్తాడు, ఏ బ్యాంక్ కూడా ఇస్తాడు నీకు 13% సింగిల్ డేలో, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మినిట్స్. ఇక్కడ ఎంత, హార్డ్లీ 1 2 3 4 5 మినిట్స్లో నువ్వు పెట్టిన వాల్యూకి 13% ఇంట్రెస్ట్ ఎవడిస్తాడు, ఇయ్యడు. బిగినర్స్ చేసే తప్పేం తెలుసా, పైకి వెళ్తుంది కదా 960 వరకు వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు, ఇంకా పైకి వెళ్తుంది కావచ్చు ఎందుకంటే సపోర్ట్ అది ఇది ఉంది అని అనుకుంటారు. మనం తోపు కాదు కదా, మనం పెట్టింది 5,000, లక్షల కోట్లతో ట్రేడింగ్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు దొబ్బాలనుకుంటే మొత్తం కిందికి దొబ్బుతారు. ఇక్కడ నీకు వచ్చిన ప్రాఫిట్తో నీ స్టాప్ లాస్ నీ క్యాపిటల్ కూడా పోతుంది, మళ్ళీ రీఎంట్రీ తీసుకోనికి క్యాపిటల్ కూడా ఉండదు. సో నీకు వచ్చిన ప్రాఫిట్లో మ్యాక్సిమం 6%, ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్తే 8% అనుకో, నువ్వు పెట్టిన అమౌంట్లో 8% వస్తే ఎగ్జిట్ కొట్టేసేసి, పైకి వచ్చిందా ఎగ్జిట్ కొట్టు, ఆ డే కథం. మళ్ళీ ఒకవేళ ఆ లెవెల్కి వస్తే కావాలంటే మళ్ళీ ఎంట్రీ తీసుకో, మేబీ మళ్ళీ సపోర్ట్ వర్క్ చేయొచ్చు, కాకపోతే ఎంట్రీ తీసుకో. ఎంట్రీ తీసుకునేటప్పుడు అప్పుడు మాత్రం స్టాప్ లాస్ని చాలా జాగ్రత్తగా చూస్తూనే ఉండే, ఎందుకంటే ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకో స్పీడ్గా ఫాల్ అయిపోతుంది, అప్పుడు మాత్రం క్యాపిటల్ మొత్తం పోతుంది జాగ్రత్త. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు అని అనుకుంటే, బ్రేక్ డౌన్ అయిందా, స్టాప్ లాస్ హిట్ అయిందా, మళ్ళీ ఒకవేళ ఇక్కడ నుంచి కిందికి బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ డౌన్ అయితే మనకి ఏమంటుంది, ఇంకా కిందికి పోతుంది కావచ్చు అని చెప్పి ఎవరైతే పీఈ తీసుకొని ఉంటారో వాళ్ళకి ట్రాప్ అయి ఉండొచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి పైకి రావచ్చు. మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వస్తే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే, ఈ లెవెల్ ఉందా, ఈ లెవెల్ క్లోజ్ అయ్యి పైకి వచ్చి, లేకపోతే ఈ లెవెల్ అని కాదు కానీ మనకి కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఒక లెవెల్ అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని చూస్తే ఇదొక లెవెల్ అని అర్థమైంది కదా. ఒకవేళ ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే మనకు లెవెల్స్ అర్థమైపోతుంది రెగ్యులర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అండ్ ఈ వీడియో కూడా వెరీ బిగినర్స్కి అయితే కాదు, ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ కొంచెం లాస్లు ఉండి, కొంచెం ప్రాఫిట్లు ఉండి, కొంచెం అర్థమయ్యి కానట్టున్న వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. సో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత, ఈ లెవెల్ దాటి పైకి వచ్చాక మీకు స్టాప్ లాస్ ఏంటిదనో క్లారిటీ వస్తుంది దాంట్లో చూస్తే. ఇప్పుడు ఈ క్యాండిల్ని చూస్తే 1 మినిట్ క్యాండిల్లో తీసుకున్నాం, ఇక్కడ నీకు 200 MA సపోర్ట్ కూడా ఉంది, 200 MA. సో ఇక్కడ అర్థమైపోయింది, ఈ 200 MA కింద ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయితే విత్ బాడీ ఎగ్జిట్ అవుతా నేనైతే. లేదు అంటే ఒకవేళ క్లోజ్ అయినా కూడా మనకేమిటి ఫోమో ఉంటుంది, మేబీ ట్రాప్ కావచ్చు అని అనుకుంటాం. అలాంటప్పుడు ఈ లెవెల్ని పెట్టుకో అంతే. ఇక్కడ ఎంత, 87, 57, 30 పాయింట్స్ కూడా చాలా ఎక్కువ. 30 ఇంటూ
మీన్ 30 × 30 900 లాస్ అన్నా కూడా ఎక్కువనే కదా. నేను ఇండెక్స్ మీద చూస్తున్నా. ప్రీమియం చార్ట్‌లో కూడా అంతే ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్‌పైరీ డేయా, రెగ్యులర్ డేయా ఏంటిది డెల్టా వాల్యూని బట్టి. సో, ఇది రీ ఎంట్రీ గురించి. సపోజ్ మార్కెట్ ఇక్కడ ఫాల్ కాకుండా ఒకవేళ పైకెళ్ళుంటే ఇక్కడ నేను ఎలా ప్లాన్ చేస్తా అని అనుకుంటే, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత సపోజ్ ఇలా అదే లెవెల్‌ని ఇక్కడ ఇమాజిన్ చేసుకో. ఇక్కడ వరకు వెళ్ళిందా, ఇక్కడ టచ్ అవుతుంటే ఇమ్మీడియేట్‌గా ఒక పీఈ పొజిషన్ తీసుకుంటా నేను. తీసుకొని ఒకవేళ 1 మినిట్ క్యాండిల్ దీనికన్నా పైన క్లోజ్ చేసిందనుకో, సీదా ఎగ్జిట్ అయిపోతా అంతే. ఎందుకంటే ఏమో రెస్పెక్ట్ ఇవ్వకుండా పైకి పోయిందేమో. ట్రాప్ కూడా అయి ఉండొచ్చు. పైకెళ్ళి స్టాప్ లాస్ టచ్ చేసి మళ్ళీ కిందికి పోవచ్చు. కిందికి పోయేటప్పుడు కిందికి వచ్చి క్యాండిల్ కింద క్లోజ్ అయిద్దా, అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా. దీనిపైన క్యాండిల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఒకసారి ట్రాప్ అయినా కూడా నీకు నెక్స్ట్ టైం ఏదో ప్రాఫిట్‌లోకి వెళ్తావు కదా. సో, ఇది ప్లాన్. నిన్న నేను చేసింది. సో, అదైతే ఇవాళ మార్కెట్‌లో కొంచెం ఫాలో అయింది. నెక్స్ట్ రేపు ఎట్లా అని అంటే, రేపైతే నేను రేపు వెనస్డే కదా, ప్రీమియం డీకే ఉంటుంది దారుణంగా, ఎక్స్పైరీ డే కాబట్టి. సో, జాగ్రత్త. సో, రేపు నేను పెట్టుకున్న లెవెల్స్ ఇప్పుడు మార్కెట్ ఈడుందా, ఐ మీన్ మూవింగ్ యావరేజ్ ఈడుంది. సో, అదే మూమెంట్లో పైకి వెళ్తే హార్డ్లీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడికి ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఇక్కడికి పెడతా. ఫస్ట్ నేను డిలీట్ చేసి నేను చెప్తా ఎట్లా అనేది. ఇక్కడ ఉంది, నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ ఇక్కడికి వస్తుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పైంది ఇక్కడ ఉంది, దీని మూవింగ్ యావరేజ్ ఇక్కడి వరకు వస్తుందని నేను అనుకుంటున్నా. నిన్న నేను అదే చేసిన, ఇవాళ అదే చేస్తున్నా. నెక్స్ట్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉందా అంటే, లెవెల్ సపోర్ట్ ఉందా, దానికి ఇంపార్టెన్స్ ఇస్తుందా ఎక్కడన్నా చూస్తే, నీకు ఇదే లెవెల్ అంటే అరౌండ్ అదే ఏరియా, లైక్ ఒక 30-40 పాయింట్స్ సపోర్ట్, ఐ మీన్ వాల్యూ ఉంది అంటే ఇంపార్టెన్స్ ఉంది. సరే 1 అవర్ క్యాండిల్ అర్థమవుతలేదు కదా, డే క్యాండిల్ అర్థమవుతలేదు, 1 అవర్ క్యాండిల్ జరుగుదాం. ఇగో సపోర్ట్ ఉంది, రిజెక్షన్స్ అయినాయి, పైనుంచి సపోర్ట్ ఉంది, కింద నుంచి రిజెక్షన్స్ ఉన్నాయి. సో, మొత్తానికైతే ఆ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది అని మాకు క్లారిటీ. ఇప్పుడు రేపు ఎలా ట్రేడ్ చేద్దామంటే, అంటే నేనైతే ఎలా చేస్తా అంటే, బెటర్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పైరీ డే వదిలేసేయండి. ఎందుకంటే ఈవెన్తో 1 మినిట్ క్యాండిల్ అయినా కూడా ఇక్కడ ఒక 30 పాయింట్స్ పోయినా కూడా నీకు అక్కడ ప్రీమియం డికే అయ్యేటప్పుడు మాత్రం, అంటే మీరు తీసుకున్న ట్రేడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మ్యాక్సిమం మన వాళ్ళందరూ బై పొజిషన్ ఉంటాం, సెల్ అయితే ఎవరు ఉంటాం. మనం తీసుకున్న పొజిషన్కి ఆపోజిట్లో వెళ్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్రీమియం డికే అయిపోతుంది, ప్రీమియం ఐస్ కరిగినట్టుగా. రేపు నేను చేసేది ఏంది అని అంటే, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా, సపోజ్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, నేను ఏం చేయాలి, అయితే ఇక్కడికన్నా రావాలి లేకపోతే ఇక్కడికన్నా రావాలి. నేను వెయిట్ చేస్తా ఆ పొజిషన్కి వచ్చేంత వరకు. ఇక్కడికి వచ్చింది అనుకో, సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన, ఇక్కడ ఉంది, లాస్ట్కి వెళ్దాం, ఇక్కడ ఎక్కడో ఓపెన్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఈ లైన్ని టచ్ అయినట్టు అనిపించినా, లేకపోతే కొంచెం పైకున్నా, ఒక 10 నుంచి 20 పాయింట్స్ మధ్యలో, 22 పాయింట్స్ మధ్యలో ఇక్కడికి వచ్చినా కూడా సీదా ఎంట్రీ తీసుకుంటాం. ఈ లైన్కి కింద ఒకవేళ 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను. సేమ్ పైకి కూడా ఇక్కడికి వచ్చి టచ్ అవుతుంటే పీఈ పొజిషన్ బై చేస్తా. లైన్ పైకి ఒకవేళ 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే, 1 మినిట్ క్యాండిల్ మళ్ళీ 5 మినిట్స్ కాదు, ఒకవేళ 5 మినిట్స్ తీసుకున్నారు అనుకో, ఇప్పుడు చూద్దాం 5 మినిట్స్ క్యాండిల్ ఎంత పెద్దగా కావాలి. సపోజ్ ఇదే ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడికి వచ్చింది, ఈడ రిజెక్షన్ అవుతుంది కావచ్చు అని ఇప్పుడు పీఈ పొజిషన్ బై చేస్తావు. ఈ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 342, 340 పాయింట్స్. ఇక్కడ నీకు 40 పాయింట్స్ లెక్క అనిపిస్తుంది. నీకు ప్రీమియం డీకే అయ్యేటప్పుడు మాత్రం అక్కడ ఖచ్చితంగా 40 కన్నా ఎక్కువనే ఉంటుంది. నువ్వు 40x30 వేసుకున్నా కూడా 2 లాట్స్ తీసుకుంటే నీకు అక్కడ 1200 లెక్క కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా 1200 కన్నా ఎవరు ఉంటుంది, 1500 ఆ లెవెల్లో ఉంటుంది ప్రీమియం డీకే కాబట్టి. సో, 1 మినిట్ క్యాండిల్ తీసుకోండి ఎక్స్పైరీ డే. కుదిరితే ఆ ఎక్స్పైరీ డే కూడా అవాయిడ్ చేసేయకంతే సీదా. నేనైతే చేయాలి ఎందుకంటే మంచి కాబట్టి. సో, అది రేపైతే ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం హౌ ఇట్ వర్క్స్. మీరైతే జాగ్రత్త, ఫోమోకి వెళ్ళకండి. 1200, 900, 800 కనిపించడంతో సీదా ఎగ్జిట్ అయిపోండి. ఆ డే క్లోజ్ చేసి బంద్ చేసి, అవసరం ఉంటే మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చి యాప్ లాక్ ద్వారా ఆ పర్టికులర్ అప్ స్టాక్స్, ఏంజల్ అని ఏదో ఒక అప్లికేషన్కి లాక్ వేయమని చెప్పండి. ఆ లాక్ సాయంత్రం 3:15 తర్వాతనే, 3:30 తర్వాతనే ఇవ్వమని చెప్పండి అంతే. సో, కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి అంతే. బై.